నమస్తే. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చంద్రగిరి నియోజకవర్గం నుంచి 2 సార్లు రిప్రజెంట్ చేసినటువంటి వ్యక్తి. మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఒంగోలు నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కీలకమైన నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని వెంటాడి వేధించాలనేటువంటి ప్రయత్నం చాలా చురుగ్గా సాగుతుంది. ఆ క్రమంలోనే మొన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద ఒక విచిత్రమైనటువంటి కేసుని రిజిస్టర్ చేశారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన నియోజకవర్గంలో ఒక మైనర్ బాలిక మీద జరిగిన అత్యాచారాన్ని తండ్రి ద్వారా తెలుసుకొని అక్కడికి వెళ్ళి పరామర్శించి వారికి మెడికల్ సహాయం అందించే విధంగా ప్రయత్నం చేశాడు. ఇది తన విధిగా భావించాడు. 10 సంవత్సరాల పాటు ఆ నియోజకవర్గాన్ని రిప్రజెంట్ చేసినటువంటి వ్యక్తిగా ఒక బాలిక మీద అత్యాచారం జరిగిందని తెలుసుకున్న తర్వాత వెళ్ళి పరామర్శించడం తన బాధ్యతగా భావించినటువంటి వ్యక్తి భాస్కర్ రెడ్డి. అది చాలా పెద్ద తప్పు అయిపోయింది. ఏదో ఒక విధంగా ఇదే సందని భావించి ఆయన మీద సంఘటన జరిగిన 22 రోజుల తర్వాత ఆ పిల్ల తండ్రి మీద ఒత్తిడి చేసి ఒక కంప్లైంట్ తీసుకున్నారు. ఇది ఫాల్స్ కంప్లైంట్. ఈ కంప్లైంట్ తీసుకుని ఆయన మీద కేసు రిజిస్టర్ చేశారు. దీనిలో ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి అంశం ఏమిటంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ పెట్టారు. సరే, పెడితే పెట్టారు. అది కాకుండా ఫోక్స్ యాక్ట్ పెట్టారు. ఈ ఫోక్స్ యాక్ట్ పెట్టడమే చాలా చిత్రంగా అనిపిస్తుంది. ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్స్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ సంబంధించినటువంటి యాక్ట్ అది. దాన్ని తీసుకొచ్చి సాక్షాత్తు చెవిరెడ్డి మీదే పెట్టి రిజిస్టర్ చేసి ఆయన్ని లోపల వేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా దారుణమైనటువంటి అంశం. పోలీసు వారు ఎందుకనో నాకు తెలియదు కానీ నిష్పక్షపాతంగా ఉంటారని నేను అనుకోను. కానీ మరి ప్రభుత్వం ఏం చెబితే అది చేసేంత బలి తెగిస్తారని మాత్రం నేను ఎప్పుడు ఊహించలేదు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ పెట్టడం ఒక తప్పు, రెండవది ఫోక్స్ యాక్ట్ ఆయన మీద పెట్టడం మరొక తప్పు. ఈ విధంగా చట్టాలను తమ చేతుల్లోకి తీసుకొని ఫాల్స్ కేసెస్ పెట్టి చట్టాలను మిస్యూజ్ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పోలీసు వ్యవస్థని ఇవాళ మనం ఏమనాలో అర్థం కానటువంటి పరిస్థితి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ కేసు పెట్టిన తర్వాత తాను ఒక స్టాండ్ తీసుకున్నాడు. భాస్కర్ రెడ్డి కొద్దిగా మొండోడు. ఆ స్టాండ్ చాలా ఆశ్చర్యాన్ని అందరినీ కలిగిస్తుంది. అదేమిటంటే, మీరు నా మీద కేసు పెట్టారు, పెట్టుకోండి, నాకేం అభ్యంతరం లేదు. దాన్ని న్యాయస్థానంలో ఎదుర్కొంటాను. న్యాయస్థానంలో ఎదుర్కొంటాను అంటే యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్తాను అనుకుంటారేమో. నేను యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్ళను, పారిపోను, అబ్స్కాండ్ కాను, నా సెల్ ఫోన్ ఆపి పెట్టుకోను. మీరు ఎప్పుడు వచ్చి అప్పుడు అరెస్ట్ చేస్తే అప్పుడు మీతో పాటు వస్తాను, కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే అక్కడ నా లీగల్ ఫైట్ చేస్తాను. అంతే తప్ప పారిపోయే పరిస్థితే ఉండదు అని మొండికేసి కూర్చున్నాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. నిజంగా ఐఎమ్ అప్రిషియేటింగ్ హిజ్ స్టాండ్. చాలా గొప్పగా ఈ స్టాండ్ తీసుకున్నారు. ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడు ఒక బాధితురాన్ని పరామర్శించడానికి వెళితే అధికారం మీ చేతిలో ఉంది కదా అని ఫాల్స్ కేసులు పెట్టి వేధించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒక్కనే కాదు, ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరి మీద, సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద ఈ యాక్షన్ కూడా మిస్యూజ్ చేసి వాటిని ప్రయోగం చేస్తున్నారు. ఎస్సీ ఎస్టీస్ అట్రాసిటీస్ యాక్టే కాదు, ఫోక్సో యాక్టే కాదు, పీడీ చట్టాన్ని కూడా తీసుకొచ్చి సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఉపయోగించి రాజకీయంగా ఫలితాలు పొందాలనుకుంటున్నారు. తాత్కాలికంగా మీకు రాజకీయంగా ఉపయోగపడే ఫలితాలు రావచ్చేమో కానీ దీర్ఘకాలంలో ఇవన్నీ కూడా వికటిస్తాయి, దుష్ఫలితాలు వస్తాయి, మీకు ఇబ్బంది కలుగుతాయి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని మీరు ఏదో చేయాలని ప్రయత్నం చేస్తే ఆయన కాముగా ఊరుకునే వ్యక్తి కాదు. ఆయన ఊరుకోవటమే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఊరుకోదని సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద ఇంతకు ముందు కూడా చాలా కేసులు పెట్టారు. ఇంతకు ముందు అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న రోజుల్లో
చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద సుమారుగా ఒక 70-80 కేసులు పెట్టి వేధించారు. చివరికి ఫిజికల్గా కూడా కొట్టినటువంటి సందర్భాలు ఉన్నాయనేది మనం ఒకసారి వెనక్కి వెళ్ళి చూస్తే తెలుస్తుంది. అలాంటి భాస్కర్ రెడ్డి మీద కేసులు పెట్టి భయపెట్టాలని మీరు చేసేటటువంటి ప్రయత్నం విఫలం అవుతుందనే విషయాన్ని మీరు గమనించాలని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇది పోలీస్ యంత్రాంగం గురించి ఇక్కడ మాట్లాడాల. కేసు పెడతారు, మీ మీద ఒత్తిడి వస్తుంది. లోకేష్ బాబే స్వయంగా ఫోన్ చేసి ఫలానా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద కేసు పెట్టమని చెప్తాడు. మీరు కేసు పెడతారు, సెక్షన్ చూసుకోరా అని అడుగుతా ఉన్నా. ఆ ఫిర్యాదు ఏమిటి, చేసిన నేరం ఏంటి, ఆ సెక్షన్స్ ఏంటి, అవేమీ చూసుకోకుండా చట్టాలన్నింటినీ కూడా దాటేసి యాక్షన్ అన్నింటినీ కూడా మిస్యూజ్ చేసి ఆ యాక్స్లో బెయిల్ రాకోకుండా ఉండేటటువంటి సెక్షన్స్ ఏమైతే ఉంటాయో వాటిని ఎఫ్ఐఆర్లు వేసేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసి బెయిల్ రాకోకుండా చేయాలి అనుకుంటున్నారు మీరు, లేదా లోకేష్ బాబు గారు. రెడ్ బుక్ ఆర్డరు ఎన్నాళ్ళు బెయిల్ రాకుండా చేయగలుగుతారు? ఒక 2 నెలలు రాకుండా చేయగలుగుతారు, 3 నెలలు రాకుండా చేయగలుగుతారు, అంతే కదా. ఈ 2-3 నెలలకే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బెదిరిపోతాడు అనుకుంటున్నారా? ఇంతకుముందు జైల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లేడా? కాబట్టి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ప్రభుత్వం పాలనంతా గాలికి వదిలేసి తనకొచ్చిన అధికారంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కేసులు పెట్టి వేధించాలి, పార్టీని అణగదొక్కాలనేటువంటి ఒక వ్యూహంతో మీరు ముందుకు వెళుతున్నారు. ఈ వ్యూహం సక్సెస్ అవుతున్నటువంటి పరిస్థితులు ఏమీ కనిపించవు మీకు. తాత్కాలికంగా ఏదో భయపడిపోయినట్టుగా కనిపిస్తారు, కానీ కొంతమంది తర్వాత ఇంతకు రెండింతలై విజృంభించి ముందుకు వస్తారనే విషయాన్ని ఒకసారి చరిత్ర ఒకసారి మీ వెనక్కి తిరిగి చూస్తే అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు గారు నాకు తెలిసి ఇంతకు ముందు 2-3 సార్లు ముఖ్యమంత్రిగా చేశారు. ఆయన పరిపాలన నేను చూశాను. ఇంత కక్ష సాధింపు చర్యలు ఎప్పుడూ లేవు, ఉన్నాయి కానీ ఇంతగా లేవు. ఎందుకు ఇప్పుడు ఇంత కక్ష సాధింపు చర్యలు వస్తున్నాయంటే దానికి ప్రధానమైనటువంటి కారణం స్టీరింగ్ చంద్రబాబు నాయుడు గారి చేతిలో లేదు. స్టీరింగ్ ఆయన ముద్దుల కొడుకు నారా లోకేష్ చేతిలో ఉంది. అందువలన ఆ స్టీరింగ్ ఎటుబడితే అది తిప్పుతున్నాడు. తిప్పి ఎక్కడికి వెళ్తుందో తెలుసా? యాక్సిడెంట్ అవుతుంది. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు మీరు దయచేసి ఆ స్టీరింగ్ని మీ చేతిలోకి తీసుకోండి, తీసుకుని సక్రమంగా నడిపేటటువంటి ప్రయత్నం చేయండి. ఈ రాష్ట్రంలో మీ మీద ఆశ పెట్టుకుని ఓట్లు వేసినటువంటి ప్రజానీకానికి మీరిచ్చిన వాగ్దానాలను నెరవేర్చే కార్యక్రమం చేయండి తప్ప ఇలాంటి ఫాల్స్ కేసెస్ పెట్టి బెయిల్ రాకోకుండా నిరోధించి ఎక్కువ కాలం జైల్లో పెట్టాలి అనేటువంటి భావనతో మీరు పరిపాలన సాగిస్తూ ఉంటే తిరుగుబాటు వస్తుంది. ఇవాళ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, లేదా మరొకరు కావచ్చు, వీళ్ళందరూ కూడా తిరుగుబాటుకు సిద్ధమవుతారు. ఎప్పుడు బలంగా ఉండరు, మీరు బలహీనపడతారు. బలహీనపడ్డప్పుడు ఈ తిరుగుబాటు చాలా స్పీడ్గా మీ మీదకు వస్తుందనే విషయాన్ని దయచేసి మర్చిపోకండి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద ఈ ఒక్క కేసే కాదు, ఇంకా ఎన్ని కేసులు పెట్టినా ఆ భాస్కరుడు ఇంకా ముందుకు వెళ్ళే మనిషే కానీ తప్పుకు పారిపోయే వ్యక్తి కాదనే విషయం మీకే తెలుసు. చరిత్రలో అనేక సందర్భాల్లో చూశారు. 2014 నుంచి 2019 వరకు మీరు అధికారంలో ఉన్నప్పుడు, ఆయన శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు అతన్ని ఎంతగా వేధించారో, ఎన్ని కేసులు ఆయన మీద పెట్టారో ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోండి. పోలీసులు కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. డీజీపీ గారి దగ్గర నుంచి ఎస్పీ గారి దగ్గర వరకు మీకు తెలియకోకుండా ఏదీ జరగదు. ఒక మాజీ శాసనసభ్యుడి మీదో, ఒక సోషల్ యాక్టివిస్ట్ మీదో, ఒక నాయకుడి మీదో కేసు పెట్టేటప్పుడు డీజీపీ దాకా కూడా చర్చిస్తున్నారు. కేసు పెట్టేటప్పుడు ఏ సెక్షన్ వేయాలో కూడా లోకేష్ గారు మీకు చెబుతున్నాడు. ఇది ఒక విచిత్రమైన దారుణమైనటువంటి పరిస్థితి రాష్ట్రంలో నెలకొని ఉన్నది. ఈ పోలీసు అధికారులందరికీ నేను మనవి చేసేది ఏమిటంటే, మీరు నిష్పక్షపాతంగా ఉంటారని నేను అనుకోను, కానీ ఇంతగా బరి తెగించడం మాత్రం సమంజసమైన విషయం కాదనేది గుర్తుపెట్టుకోండి. ఇవాళతో అయిపోదు. బరి తెగించి ఇష్టం వచ్చినట్టుగా కేసులు పెట్టి నిర్బంధించి లోపలే నెలల తరబడి ఉంచాలనేటువంటి మీ కుటిలమైన ప్రయత్నాలకు తప్పనిసరిగా ఎక్కడో చోట విఘాతం కలుగుతుంది, రిలీఫ్ వస్తుంది. దీన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకొని పోలీసు అధికారులు సక్రమంగా వ్యవహరించేటటువంటి ప్రయత్నం చేయకపోతే రాబోయే కాలంలో మీరు తప్పనిసరిగా ఇబ్బంది పడతారు అనేటువంటి విషయం మీరు ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోండి. ఇప్పుడు చాలా మంది ఐపీఎస్ ఆఫీసర్ల మీద కేసులు పెట్టారు. ఒక ఐపీఎస్ ఆఫీసర్ని అరెస్ట్ చేశారు. అంటే ఐపీఎస్ ఆఫీసర్ల మీద కేసులు పెట్టడం అనేది ఒక కొత్త సాంప్రదాయం వచ్చేసింది.
ఐపీఎస్ ఆఫీసర్ని అరెస్ట్ చేసే సాంప్రదాయం కూడా వచ్చేసింది. ఈ సాంప్రదాయం మేము పెట్టింది కాదు, చంద్రబాబు పెట్టింది. రాబోయే కాలంలో ఇదే జరుగుతుందనేది ఎందుకు అనుకోరు మీరు? కాబట్టి కాస్త విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించి ఎవరి మీదైనా కేసు పెట్టేటప్పుడు ఫ్యాక్ట్స్కి తగ్గట్టుగా కేసులో సెక్షన్స్ ఉన్నాయో లేవో ఆలోచించుకు పెడితే మంచిది అనేది నా అభిప్రాయం. మీ అభిప్రాయం మాకెందుకు, మా దోవన మేము వెళ్తాము అంటే ఎంత దూరం వెళ్తారో మేము చూస్తాం. అందువల్ల నేను ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నది ఏమిటంటే, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి మీద, మా నాయకుడి మీద మీరు ఫోక్సో కేసు లేదా ఎస్సీ అట్రాసిటీస్ యాక్ట్ పెట్టి అతన్ని అణచాలని మీరు ప్రయత్నం చేస్తున్నారే, అతను అణిచే వ్యక్తి కాదని, అణిగే వ్యక్తి అంతకంటే కాదని, అది వికటిస్తుందని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దానికి సిద్ధంగా ఉన్నాడని మీరు గుర్తుపెట్టుకోండి. ఫైట్ చేస్తాడు, మీ సంగతి ఏంటో కూడా తేలుస్తాడు. అతని వెనక మేమందరం ఉంటాము అనేది కూడా ఈ సందర్భంగా మీకు అతి సవినయంగా చెప్పదలుచుకున్నాను. సమయం వచ్చినప్పుడు ఘాటుగా కూడా చెప్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ధన్యవాదాలు.